తమ్ముడు వెనక్కి వచ్చి ఒక్కరు. ఓటు అమ్ముకోవద్దు, నీతిగా నిజాయితీగా రాజకీయాలు చేయాలని ఏ ఒక్క రాజకీయ నాయకుడు చెప్పట్లేదు. మనం ప్రతి వేసే అడుగు కూడా ఒక్క అడుగుతోనే స్టార్ట్ అవుతుంది కాబట్టి నేను అదే ఫార్ములా ఫాలో చేస్తున్నాను. రాష్ట్రంలో ఎక్కడ అసెంబ్లీ ఎన్నికలు కావచ్చు, పార్లమెంట్ ఎన్నికలు జరిగినా తన నామినేషన్ ఉండాల్సింది. ఎందుకంటే తను ఒక భారతీయుడిగా, అంటే ప్రజాసేవ కోసమే ఓటుకు నోటు కాకుండా ఓటు అనేది ఖచ్చితంగా వినియోగించుకోవాలని ఒక నినాదంతో తను ఇప్పటికే మినిమం ఒక 10 సార్లు అయితే పార్లమెంట్కి కావచ్చు, అసెంబ్లీకి కావచ్చు నామినేషన్ వేశాడు. ప్రస్తుతం మనతో పాటు ఉన్నాడు. తన ప్రచారం కూడా వివిధ స్టైల్లో ఉంటుంది. భగత్ సింగ్ కావచ్చు, అంబేద్కర్ స్టైల్లో కావచ్చు, అల్లూరి సీతారాం స్టైల్లో ప్రచారం చేస్తూ ఓటర్లను చేస్తూ ఉంటాడు. సో ప్రస్తుతం మనతో పాటు ఉన్నాడు. తను అడిగి తెలుసుకున్నాం మరి అసలు ఎక్కడ ఎన్నికలు జరిగినా కూడా తన నామినేషన్ ఎందుకు వేస్తుంది, తనకు నామినేషన్ కానీ ఈ ఎలక్షన్ ప్రచారానికి డబ్బు ఎక్కడి నుండి వస్తుంది ఏందనే విషయం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అంటే ఎక్కడ రాష్ట్రంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా ఖచ్చితంగా మీరు పోటీ చేస్తారు, అంటే ఎందుకు? అందరికీ నమస్కారం. నా పేరు కోట శ్యామ్ కుమార్. కరీంనగర్ భారతీయుడిగా నన్ను పిలుస్తూ ఉంటారు. ఎక్కడ నామినేషన్ ఎక్కడ ఎలక్షన్ జరిగినా కూడా అసెంబ్లీ కానివ్వండి, పార్లమెంట్ కానీ నామినేషన్ వేయడానికి ముఖ్య గల కారణం ఏంటంటే అంబేద్కర్ గారు మనకు ఇచ్చిన ఓటు హక్కును ఎవరు మంచిగా సద్వినియోగం చేసుకోలేకపోతున్నారు. ఎర్ర నోటుకో పచ్చ మందుకో, ఎర్ర మందుకో పచ్చ నోటుకో వాళ్ళందరూ కూడా ఓటును అమ్ముకుంటున్నారు. వాళ్ళ బాధ్యతను విస్మరిస్తున్నారు. కాబట్టి ఆ బాధ్యతను మరోసారి తెలియజేయాలి, వాళ్ళకు ఓటు
ఓటు యొక్క విలువను వాళ్ళకి తెలియజేయాలనే ఒక సంకల్పంతో నేను ఈ పోరాటం చేస్తూ వస్తున్నాను. ఇప్పటి వరకు 5-6 సార్లు అసెంబ్లీకి నేను పోటీ చేశాను, ఎంపీగా 2 సార్లు నేను పోటీ చేశాను. నా ఏకైక లక్ష్యం ఒక్కటే, అంబేద్కర్ గారి ఆశయాలను కాపాడడానికి మాత్రమే నేను నామినేషన్ వేస్తూ అదేవిధంగా ఓటు విలువను కాపాడడానికి ప్రచారం చేస్తూ వస్తున్నాను. ఓటు అమ్ముకోవద్దు, నీతిగా నిజాయితీగా రాజకీయాలు చేయాలని ఏ ఒక్క రాజకీయ నాయకుడు చెప్పట్లేదు. వాళ్ళే ఓట్లు కొంటున్నారు, ప్రజలను ఒక బానిసలుగా తయారు చేస్తున్నారు. ఆ వ్యక్తిత్వం పోవాలి, ఆ బానిసత్వం పోవాలని ఒక సంకల్పంతో నేను పోటీ చేస్తూ వస్తున్నాను. అంటే మీకు ప్రచారానికి ఈ ఎలక్షన్ అంటే మీకు ఫండింగ్ ఎలా వస్తుంది, మీరు ఏం చేస్తారు? నేను ఇంటీరియర్ డిజైనర్ అండి. నేను 2012 నుంచి కరీంనగర్లో బిజినెస్ చేస్తూ వస్తున్నాను. ఆ బిజినెస్లో భాగంగా నాకు వచ్చిన అమౌంట్ నేను ఈ విధంగా ఎలక్షన్కి అయితేనేమి, సామాజిక యాక్టివిటీస్కి అయితేనేమి నేను అందులోకి వెళ్ళి ఒక 50% దానికి షేర్ చేస్తూ వస్తున్నాను. ఇప్పటికి ఎన్నిసార్లు అసెంబ్లీకి కావచ్చు, పార్లమెంట్కి కావచ్చు, ఎన్నిసార్లు చేశారు, ఎన్ని నోట్లు వచ్చాయి? నేను కరీంనగర్లో 2018లో ఎమ్మెల్యేగా నామినేషన్ వేయడం జరిగింది. ఆ తర్వాత 2019లో ఎంపీగా నామినేషన్ వేయడం జరిగింది. తర్వాత దుబ్బాక కానివ్వండి, మునుగోడు కానివ్వండి, హుజురాబాద్ కానివ్వండి, నాగార్జునసాగర్ కానివ్వండి, ఇలా ప్రతి చోట బై ఎలక్షన్స్ వచ్చినప్పుడు కూడా అక్కడికి వెళ్ళి ఇదే మోటివేషన్ చేయడం, ఓటు అమ్ముకోకండి, దయచేసి మంచి వ్యవస్థ కోసం ఓటు వేయండి, మీ పిల్లల భవిష్యత్తు కోసం ఓటు వేయండి అని ప్రచారం చేస్తూ ప్రతి చోట నామినేషన్ వేస్తూ వస్తున్నాను. ఇప్పటి వరకు కూడా ప్రతి చోట కూడా నాకు 1000 ఓట్లు కానీ 300, 500 సందర్భాన్ని బట్టి, ప్లేస్ను బట్టి నాకు ఓట్లు వస్తున్నాయి. ప్రజలు నన్ను ఆదరిస్తూ వస్తున్నారు. వివిధ వేషధారణ వేస్తారు, సొంతంగా మీరే తయారు చేసుకుని వేషధారణ వేస్తారా, ఎవరైనా పెట్టుకుని అన్న? లేదండి, ప్రతి ఒక్కటి కూడా నేను ప్రచారంలో భాగంగా నా సొంతగా ఆలోచన వచ్చింది. ప్రతి పబ్లిక్ ఏదో ఒక రకంగా ఎలివేట్ చేయాలి అనే ఒక ఉద్దేశంతో నేను చేస్తూ వస్తున్నాను. కొన్ని సందర్భాల్లో మాత్రం కొంతమంది ఫ్రెండ్స్ సపోర్టే నన్ను ముందుకు పుష్ చేస్తూ ఉన్నారు. అంటే ఏమేమి ఈ కరీంనగర్లో పార్లమెంట్ అభ్యర్థిగా మీరు పోటీ చేస్తున్నారు, అంటే ఎలా చూడొచ్చు? హేమీలు అనేది ఏం లేదంటే నేను సవాల్ చేస్తున్నాను ఈ 18 న్యూస్ ఛానల్ ద్వారా. ఎంపీ బండి సంజయ్ గారు కానీ, ఇంతకుముందు వినోద్ కుమార్ గారు కానీ, ఎవరైతే కాంగ్రెస్ నుంచి వచ్చే ఎవరైతే ఎంపీ నామినేషన్ వేసే ఆ వ్యక్తి కానీ సవాల్ విసురుతున్నారు. మీకు నిజంగా మూతి మీద మెలిసింది మీసమే అయితే నిజాయితీగా నీతిగా ఓట్లు అడగండి. పైసలకు ఎర్ర మందునో లేకుంటే పచ్చ నోటులను చూపించి ఎరేయడం కాదు, అలా కాకుండా నా మీద గెలవండి చూద్దామని నేను సవాల్ విసురుతున్నాను. అంటే మీ ఒక్కరితోటే సాధ్యమవుతుంది అనుకుంటున్నాను. ఖచ్చితంగా అండి, మనం ప్రతి వేసే అడుగు కూడా ఒక్క అడుగుతోనే స్టార్ట్ అవుతుంది కాబట్టి నేను అదే ఫార్ములా ఫాలో చేస్తున్నాను. మంచి వ్యవస్థ, మంచి నడవడికతో ఓటు సిస్టమ్ వస్తుందని నేను ఆశిస్తున్నాను. చూశారు కదా, ఎర్ర నోటుకు పచ్చ మందుకు బానిసలు కాకుండా ఓటు అనేది నిజాయితీ వేసి తమను గెలిపించాలని కోరుచున్నాడు. రాష్ట్రంలో కానీ ఎక్కడ ఎన్నికలైనా తను ఖచ్చితంగా నామినేషన్ వేసి ప్రజలకు ఒక చైతన్యవంతం, ఓటర్లను అయితే చైతన్యవంతం చేస్తున్నాడు. ఈసారి కూడా జరగబోయే పార్లమెంట్ ఎన్నికలు తను ఈరోజు నామినేషన్ చేశాడు. తను కూడా ఓటు హక్కును అడిగే ప్రయత్నం చేస్తున్నాడు. ₹1 ఇంటి పర్మిషన్ తీసుకోవచ్చు. ఈ విషయం మీకు తెలుసా? మీకైతే 75 గజాల భూమి ఉంటే మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు ₹1 పర్మిషన్ ఇస్తుంటారు. అయితే ఈ విషయం చాలామందికి తెలియకపోవచ్చు. అయితే ఎలా పర్మిషన్ తీసుకోవాలి అనే విషయంపై లోకల్ 18 సివిల్ ఇంజనీర్ వెంకటకృష్ణను సంప్రదించండి. రూపాయి పర్మిషన్ అనేది 75 గజాల లోపు ఉంటే రూపాయి పర్మిషన్ తీసుకోవచ్చు. దీనికి ఎలాంటి పైసలు ఎవరికి ఇచ్చడం అవసరం లేదు. జస్ట్ మీరు ఏం చేయాలంటే 75 గజాలు డాక్యుమెంట్ ఉంటాయి. అది డాక్యుమెంట్ కూడా ఏదో మీరు 2 గుంటల నుండి పార్ట్ వైజ్గా చేస్తే పర్మిషన్ రాదు. లింక్ డాక్యుమెంట్ కూడా 75 గజాలు ఉండాలి. సో 75 గజాలు ఉండాలి. రోడ్ ఫర్ ఎగ్జాంపుల్ 85 గజాలు ఉన్నా కూడా రోడ్ గిఫ్ట్తో 75 ఉన్నది అనుకో, లింక్ డాక్యుమెంట్ ఇది ఎగ్జిస్టింగ్ పొజిషన్ 15 ఫీట్లు ఉండి 7.5 ఫీట్లు రోడ్ గిఫ్ట్ చేస్తే 72 గజాలు 75 లోపు ఉన్నా కూడా మనకు ఫ్రీ ఆఫ్ చార్జ్ ₹1 ఖర్చు. అది రూపాయి మనకు పర్మిషన్ వచ్చేస్తాయి. దీని బెనిఫిట్ ఏమైంటుందంటే స్టిల్ టు 2 పర్మిషన్ వస్తుంది. అంటే 3 స్లాబ్లు మనం లీగల్గా వేసుకోవచ్చు. కింద పార్కింగ్, ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ 3 అది వేసుకోవచ్చు. తర్వాత మనం బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అయిపోయినా కూడా హౌస్ ట్యాక్స్ కూడా ₹1 ట్యాక్స్, ₹1. ఖచ్చితంగా 75 గజాల భూమి ఉండి తీరాలి.
75 గజాల కంటే ఎక్కువ భూమి ఉన్నా కూడా ఈ పర్మిషన్ రాదు. చాలామందికి తెలియక బ్రోకర్లను సంప్రదిస్తే వాళ్ళు డబ్బులు తీసుకొని పర్మిషన్ ఇప్పిస్తున్నట్టు తిప్పుకుంటున్నారని కరీంనగర్కి చెందిన సివిల్ ఇంజనీర్ వెంకటకృష్ణ తెలిపారు. విషయం తెలియదు. జనరల్గా ఈ రూపాయి పర్మిషన్ ఏంటి అనేది కాన్సెప్ట్ ఉన్నారు. కొందరైతే ఆల్రెడీ 60 గజాలు 70 గజాలు ఉన్నా కూడా పర్మిషన్ మనకెందుకు, మళ్ళీ పర్మిషన్ లేదు అని ఇల్లీగల్ కట్టి వాళ్ళకి వీళ్ళ పైసలు ఇచ్చే అవసరం లేదు. లీగల్గా మీకు పర్మిషన్ వస్తుంది. ఇది ఒక ప్లస్ పాయింట్ మీకు. దీనికి ఇంత ఛాన్స్ అనేది చాలా బెనిఫిట్. ప్రతి ఒక్కరు పర్మిషన్ తీసుకోవాలి. ఇది ఏంటంటే మీకు ఒక అవకాశము మళ్ళీ కూడా రాదు. ఇంకొకటి కన్స్ట్రక్షన్ ఫస్ట్ ఫ్లోర్, ఇప్పుడు గ్రౌండ్ ఫస్ట్ కన్స్ట్రక్షన్ చేసినాక సెకండ్ ఫ్లోర్ నాకు పర్మిషన్ వస్తుందా? అట్లా ఏం లేదు. 3 ఒకటేసారి తీసుకోవచ్చు. స్టిల్ టు 3 2 లేదు నాకు 3 ఫ్లోర్ పర్మిషన్ కావాలంటే మాడిగేజ్ వస్తుంది. గ్రౌండ్ ఫస్ట్ సెకండ్ తీసుకోవచ్చు. లేదు అంటే స్టిల్ టు ఫస్ట్ సెకండ్ అట్లయినా తీసుకోవచ్చు, ఇట్లయినా తీసుకోవచ్చు. అంటే కొందరు ఏంటంటే నాకు గ్రౌండ్ ఫ్లోర్ కూడా లోన్ కావాలంటే ఇట్లా తీసుకోవచ్చు. రూపాయికి వచ్చే కనెక్షన్ 50,000 రూపాయలకు తీసుకుంటారని సివిల్ ఇంజనీర్ వెంకటకృష్ణ తెలిపారు. అయితే చాలామందికి విషయం తెలియకపోవచ్చు. మీకు దగ్గరలో ఉన్న సివిల్ ఇంజనీర్ని కానీ లేదా కన్సల్టెంట్స్ వాళ్ళని కానీ సంప్రదిస్తే పూర్తి విషయాలు తెలుస్తాయని అన్నారు. తక్కువ బడ్జెట్లో ఫ్రీ అనుకోరాదు. మీకు 1 రూపాయి అంటే ఈజ్ ఫ్రీ. దీంతో పాటు పర్మిషన్ వస్తుంది. హౌస్ ట్యాక్స్ కూడా ఫ్రీ అవుతుంది. హౌస్ ట్యాక్స్ తక్కువ ఉంటుంది. హౌస్ ట్యాక్స్ 1 రూపాయి ఖర్చు ఏం లేదు. అన్ని ఫెసిలిటీస్ ఓన్లీ ఇది ఒక్కదానికి. ఈ సమ్మర్కి స్కేటింగ్లో సెక్షన్ ఇచ్చేందుకు విశాఖపట్నంలోని వడా పార్కులో కేవలం 1000 రూపాయలు రిజిస్ట్రేషన్ చేయించి పిల్లలకు స్కేటింగ్ సెక్షన్ ఇవ్వడం జరుగుతుందని సీనియర్ స్కేటింగ్ కోచ్ గంగాధర్ అంటున్నారు. ఈ సమ్మర్కి ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఉపయోగించుకోవాలని అంటున్నారు. మై నేమ్ ఈజ్ కర్నూలు గంగాధర్ అండి, సీనియర్ మోస్ట్ కోచ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ యాజ్ వెల్ యాజ్ తెలంగాణ. ఇక్కడ వడా పార్క్లో స్కేటింగ్ ఫ్రమ్ ద ఏజ్ ఆఫ్ 3 years నుంచి ఆల్మోస్ట్ 40-50 years వరకు వస్తుంటారు, చేస్తారు. సమ్మర్లో అయితే కొంచెం 20% జనం ఎక్కువ ఉంటారండి. అదర్వైజ్ ప్రాసెస్ 360 days. స్కేటింగ్ చేయడం వల్ల పిల్లలకి ఫిజికల్ ఫిట్నెస్తో పాటు మెంటల్ ఎబిలిటీ కూడా కొంచెం బాగుంటుంది. ఈ వేసవిలో మీ పిల్లలకి స్కేటింగ్ నేర్పిస్తే మానసికంగా శారీరకంగా చాలా బాగుంటుందని అంటున్నారు. ఏం లేదు సార్, మేము కూడా ఆథరైజ్ కోచ్ కదండి. ఇక్కడ ఫీజు ఉంటుంది, 1000 రూపీస్ కూడా రిజిస్ట్రేషన్ పే చేయాలి. వాళ్ళు పాస్ ఇస్తారు. చైల్డ్తో పాటు పేరెంట్ కూడా షాప్కి వెళ్ళచ్చు. ఒకవేళ మీ దగ్గర ఎక్విప్మెంట్ ఉందనుకోండి, మీకు తెచ్చుకుంటారు. ఎన్ని రోజులు నేర్పిస్తారు వాళ్ళు? ఇది ఎలాగే సార్ 360 days ఉంటాం మేము. ఆ చైల్డ్ కొంతమంది ఎలాగ ఉంటారంటే సార్, కొంతమంది చైల్డ్ అండ్ కొంతమంది పేరెంట్స్ 1 month నేర్పించి మానేద్దాం. అదే మా అబ్బాయికి కూడా స్కేటింగ్ వచ్చి మా అన్నీ అటువంటి వాళ్ళు మానేస్తారు. కొంతమంది ఏంటంటే వాటికి స్టేట్ లెవెల్, నేషనల్ లెవెల్ వెళ్దాం అనుకోండి, వాడు ఇట్స్ లైక్ ఎడ్యుకేషన్ అండి. కీమా దోశ ఒకసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించే రుచి. 80 రూపాయలకు మాత్రమే కీమా దోశ. దీంతో దోశ తినేందుకు ఫుడ్ ప్రియులు ఆసక్తి చూపుతున్నారు. గత 2 నెలలుగా కీమా దోశ జనాలకు పరిచయం చేసి నెలకు 50,000 రూపాయల ఆదాయాన్ని పొందుతున్నాడు నవీన్. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రగతి నగర్ ఎండాల టవర్ వద్ద తిరుమల టిఫిన్స్ ను నవీన్ ఏర్పాటు చేశారు. గత 6 నెలల క్రితం టిఫిన్ సెంటర్ను ప్రారంభించారు. అయితే 2 నెలలుగా కీమా దోశను కస్టమర్లకు పరిచయం చేశాడు. దీంతో కస్టమర్లు కీమా దోశ తినేందుకు ఆసక్తి చూపుతున్నారు. 80 రూపాయలకి కీమా దోశ ఇవ్వడంతో
ఒకసారి ట్రై చేసిన వారు మరోసారి కూడా ట్రై చేస్తున్నారు. దీంతో కీమా దోశకు గిరాకీ బాగా పెరిగిందని నవీన్ చెప్తున్నాడు. నా పేరు నవీన్ అండి. ఇది స్టార్ట్ చేసి నార్మల్ టిఫిన్స్ ఇవన్నీ కలిపి స్టార్ట్ చేసి 6 months అవుతుంది. బట్ నాన్ వెజ్ అంటూ పర్టికులర్గా స్టార్ట్ చేసి 2 months అవుతుంది. మటన్ కీమా దోశ, చికెన్ దోశ, పరోటా విత్ చికెను, పూరి విత్ చికెను అండ్ వడ విత్ చికెను, మనం పాయ విత్ పరోటా కూడా పెడుతున్నాము. 80 rupees మేము విత్ కీమా దోశ అంటే 80 rupeesకి ప్రొవైడ్ చేస్తున్నాము. విత్ దానికి చట్నీ కాంప్లిమెంటరీ అండ్ చికెన్ సూప్ ఎక్కువగా కాంప్లిమెంటరీ చేస్తాము. అండ్ కస్టమర్స్ కూడా దానివల్ల చాలా సాటిస్ఫైగా ఉన్నారు. ఒక 50 నుంచి 80 ప్లేట్ల వరకు సేల్ ఉంటుంది డైలీ. కీమా దోశ, ఓన్లీ కీమా దోశ సేల్ అది. అండ్ చికెన్ ఇవన్నీ కన్సిడర్ చేస్తే దగ్గర ఒక 100 plates వరకు సేల్ ఉంటుంది డైలీ నాన్ వెజ్లో. హోటల్కి వచ్చేసి నేను మామూలుగా ఏదో బిజినెస్ చేద్దామని అనుకుంటుంటే హోటల్ ఇండస్ట్రీ అయితే బెటర్ అనిపించి దాంట్లో దిగాను. మటన్ కీమా దోశ, చికెన్ దోశ, ఎగ్ దోశ, పన్నీర్ దోశ అండ్ స్వీట్ కార్న్ దోశ, ఇడ్లీ, వడ, బజ్జీ, దోశ నార్మల్స్ అన్నీ నార్మల్గా ఉంటాయి. 3 ఉంటారండి. ఒకళ్ళు క్లీనింగ్కి, ఒకళ్ళు సప్లైకి, ఒకళ్ళు కుకింగ్. మన సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించేది కళలు. అటువంటి కళల ప్రదర్శనతో మానవాళి చైతన్యం అవుతుందని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అయితే మహానగరమైన హైదరాబాద్లో పలువురు విద్యార్థులు తమ కళా ప్రదర్శన ద్వారా ప్రజలను సామాజికంగా చైతన్యపరిచారు. హైదరాబాద్లోని జవహర్లాల్ నెహ్రూ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీకి చెందిన విద్యార్థులు తొలిసారిగా పర్ఫార్మెన్స్ ఆర్ట్స్ ద్వారా ప్రదర్శనలు ఇచ్చారు. ఈ ప్రదర్శనలు ప్రజలను ఆకట్టుకోగా సామాజికంగా ఆలోచించేలా చేశాయి. ప్రధానంగా స్వాతి భీమని అనే విద్యార్థిని ప్రదర్శించిన గౌరీ ఇంటికి రావడానికి డౌరీ ఖచ్చితంగా ఇవ్వాలా అనే ప్రదర్శన నేటి సమాజంలో వరకట్న సమస్యలను వేలెత్తి చూపేలా సాగింది. ప్రదర్శన అనంతరం స్వాతి లోకల్ 18తో మాట్లాడుతూ, నా పేరు స్వాతి భీమని. నేను వరకట్నం గురించి, ఆడపిల్లల గురించి చేస్తున్నాను. నేను ఒక ఆడపిల్లగా నేను ఎదుర్కొన్న సమస్యలు, నా అక్క వాళ్ళు ఎదుర్కొన్న సమస్యలు అండ్ నా చుట్టుపక్కల ఉన్న స్త్రీలందరూ ఎదుర్కొన్న సమస్యల గురించి నేను దీని గురించి రియాక్ట్ అవ్వాను. నేను చేసిన పర్ఫార్మెన్స్ ఏంటంటే, నేను ఒక పెళ్లి కూతురుగా రెడీ అయ్యి అందరి దగ్గరికి వెళ్ళి బెగ్గింగ్ చేస్తుంటే అంటే ఒక సెటైరిక్గా అడుగుతున్నాను అనమాట. అంటే నా పరిస్థితికి నా దగ్గర మనీ లేవు. ఇప్పుడు మా నాన్న వాళ్ళు మమ్మల్ని చదివించడమే, మళ్ళీ వాళ్ళు కట్నాలు ఇచ్చి చేయాలంటే మాకు ఇచ్చిన కట్నమే మా చదువు. మేము ఎందుకు ఇవ్వాలి కట్నం నాకు అర్థం కావట్లేదు. అసలు కట్నం ఇవ్వడమే కాకుండా ఇస్తే ఇంకా కావాలంటున్నారు, లేదంటే ఇవ్వడం కోసం ఇవ్వలేదని చంపేస్తున్నారు, బాధలు పెడుతున్నారు. ఇవన్నిటి గురించి నేను బెగ్గింగ్ చేస్తున్నాను. నా పెళ్ళి కావాలంటే నాకు వరకట్నం కావాలి, అందుకే నేను బెగ్గింగ్ చేస్తున్నా. అంటే నేను చేసే బెగ్గింగ్ వల్ల కొందరైనా రియాక్ట్ అయ్యి వాళ్ళు ఆలోచించి వాళ్ళ ఆడపిల్లలకి ఇలాంటి పరిస్థితి రావద్దు అనేది నా కాన్సెప్ట్. అండ్ ఈ మనీ అంతా మీదికి వేసుకోవడం ఎందుకంటే మేము చనిపోయిన తర్వాత కూడా మాకు న్యాయం అనేది జరగకుండా మా సమస్యలు వాళ్ళు సొమ్ము చేసుకున్నారు. కొంతమంది అధికారులే కావచ్చు, కొంతమంది వ్యక్తులే కావచ్చు. మాకంటూ ఒక న్యాయం అనేది లేకుండా మా మీద అంటే ఒక పీనుగు మీద చిల్లర ఎరుకున్నట్టుగా చాలామంది చనిపోయిన మా సమస్యల మీద వాళ్ళు సొమ్ము చేసుకుంటున్నారు అనమాట. మాకు న్యాయం అనేది జరగట్లేదు. ఇలాంటిది ఎవరికి జరగొద్దని పర్ఫార్మెన్స్ ద్వారా నేను అందరికీ చెప్పాలనుకుంటున్నాను. గవర్నమెంట్ ఇది వరకట్నం అనేది బ్యాన్ చేసినా కానీ ఇది మారుమూల ప్రాంతాల్లో కాదు, చదువుకున్న వ్యక్తులు కూడా ఈ వరకట్నం గురించి అడగడము ఇదంతా వాళ్ళలో అవేర్నెస్ అనేది వచ్చినా కావాలని వాళ్ళకు మనీ వస్తున్నాయి కాబట్టి తీసుకుంటున్నారు. అది తీసుకోవడమే కాకుండా వాళ్ళని చాలా బాధ పెడుతున్నారు. అసలు ఎందుకు తీసుకోవాలి? గౌరీ ఇంటికి రావాలంటే డౌరీ ఇవ్వాల్సిందేనా? ఇది నా కాన్సెప్ట్. థ్యాంక్ యూ.